క్రీస్తు శ్రమలను ధ్యానింతుము, కల్వరీ ప్రేమను ధ్యానింతుము. క్రీస్తు శ్రమలను ధ్యానింతుము, కల్వరీ ప్రేమను ధ్యానింతుము. కల్వరీ యాగము స్మరించగా, దివ్య కారుణ్యము స్వీకరించగా. క్రీస్తు ప్రభునందు ప్రియా స్నేహితులారా, ఈనాటి పాస్కాయత్త కాల 3వ ఆదివార ధ్యానాంశానికి మిమ్ము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణము నిర్గమాకాండము అధ్యాయము 20లో ప్రభువు మొట్టమొదటి వచనము చెప్తూ ఉన్నాడు, దాస్య నిలయమైన ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చినటువంటి యావేను నేనే. దాస్య నిలయమైన ఐగుప్తు నుండి మిమ్ము విడుదల చేసినటువంటి దేవుడను నేనే, విముక్తి చేసినటువంటి దేవుని నేనే, రక్షించిన దేవుడను నేనే అని యావే ప్రభు చెబుతూ సేనాయి కొండ దగ్గర వారికి బ్రతకవలసినటువంటి త్రోవలను నేర్పిస్తూ ఉన్నాడు. వారు వెంబడించవలసినటువంటి మార్గాలను, నియమాలను తెలియచేస్తూ ఉన్నాడు. మనిషి దేవునితో ఏ విధంగా సత్సంబంధాలు కలిగి జీవించాలో, వ్యక్తిగతంగా సమాజంలో పరులతో ఏ విధంగా బ్రతకాలో, అటు దేవుని యొక్క ప్రేమను నేర్పిస్తూనే మనిషితో ఏ విధంగా బ్రతకాలి అని నేర్పిస్తూ ఉన్నారు. ఈ లోకములో ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మార్లు మనము బిడ్డలకు మంచిని నేర్పించడంలో విఫలమవుతూ ఉంటాము. మనిషికి లేక మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి మనం నేర్పవలసింది 2 విషయాలు. ఒకటి, దేవునితో ఏ విధంగా సత్సంబంధము కలిగి జీవించాలో నేర్పించాలి. రెండవది, మనిషితో ఏ విధంగా బ్రతకాలో, మన వ్యక్తిగత సంబంధాలు, అదేవిధంగా సామాజికమైనటువంటి బాధ్యతలు మనం ఏ విధంగా బిడ్డలకు నేర్పిస్తున్నామో అనేది మన నైతిక బాధ్యత, ఒక క్రైస్తవ బాధ్యత. కాబట్టి ఈ 2 విషయాలను మనం నేర్పాలి. దేవుడు మనిషిని తన దగ్గర చేర్చుకోవడం కోసం, తన హక్కును ఉంచుకోవడం కోసం అతనికి ఒక మంచి బాటను చూపిస్తూ ఉన్నాడు. అతనిని దాస్యం నుండి తీసుకుని వస్తూ ఉన్నాడు, అతనిని రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షించు దేవునికి తెలుసు ఎటువంటి విషయాలు అతనికి ఇస్తే, ఎటువంటి జ్ఞానాన్ని అతనికి ఇస్తే, ఎటువంటి కట్టడలు అతనికి ఇస్తే, ఎటువంటి ఆజ్ఞలు అతనికి ఇస్తే, ఎటువంటి నియమాలు అతనికి ఇస్తే అతడు తన జీవితాన్ని సరిదిద్దుకుంటాడు. పడినటువంటి స్థితి నుంచి అతడు తిరిగి లేచి దేవుని యొక్క చిత్తాన్ని పాటిస్తాడు. దేవునికి పూర్తిగా తెలుసు కాబట్టి 10 ఆజ్ఞలను ఆయన దయచేస్తూ ఉన్నాడు. అందుకే నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తూ ఉంటాం, ఎవరైతే ప్రభువును ప్రేమిస్తూ ఆయన నియమాలను పాటిస్తాడో వారిని దేవుడు 1000 తరముల వరకు దీవిస్తూ ఉంటాడు. ఎంత మేర మనము దేవుని తెలుసుకోవాలని కోరుకుంటున్నాము, దేవుని ప్రేమించాలని కోరుకుంటూ ఉన్నాము, దేవుని నుండి నేర్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. 10 ఆజ్ఞలను మనము ప్రతిరోజు కేవలము కంఠస్థగా ఆజ్ఞలు నేర్చుకోవడమే కాకుండా ఆ ఆజ్ఞలను అనుసరించి మనము బ్రతకగలుగుతూ ఉన్నాము. ఆ ఆజ్ఞలను చదువుకునేటువంటి ఒక సందర్భాన్ని, అవకాశాన్ని, అది గొప్ప జీవితాన్ని సరిదిద్దేటువంటి అదృష్టంగా బిడ్డలకు నేర్పించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముందుగా మనం అది నేర్చుకోవాలి. ఎందుకంటే
ప్రభువు చెప్పేటువంటి విషయం ఏదైనప్పటికీ కూడా మనలను సరళము చేస్తూ ఉంది, మంచి త్రోవలోనికి నడిపిస్తూ ఉంది, మోక్షానికి మనలను చేర్చుతూ ఉంది. ఎందుకంటే ప్రభు ఆజ్ఞలను నీతివంతమైనవి, ధర్మ మార్గముతో కూడినవి, అవి హృదయానికి ఆనందాన్ని ఇస్తాయి. అటువంటి వాక్కులను మనము ఎల్లప్పుడూ కూడా స్మరించుకోవాలి. అందుకే ఈనాడు చదువుతూ ఉన్నాం 19వ కీర్తనలో వచనము 8, 9లో మనం చూస్తూ ఉంటాము. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందమును చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనస్సుకు వివేచనము వసుగును. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిలుచును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవి. కాబట్టి ప్రియులారా, మనము 2 విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదటి విషయం, ఆసక్తి కలిగి జీవించాలి. రెండవది, ఆలోచన కలిగి జీవించాలి. ఆసక్తి దేని మీద ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అందుకే మన ఆసక్తి అంతా దేవుడు తన మీదే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్తూ ఉన్నాడు. నా స్థానములో ఎటువంటి ప్రతిమను మీరు కొలవద్దు అని చెప్తూ ఉన్నాడు. నా పండుగ దినములను పవిత్రపరచండి అని ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. ఆయన నామాన్ని మనం అమంగళం చేయకూడదు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నరహత్య చేయకూడదని తెలియజేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులను గౌరవించమని ప్రభు చెప్తూ ఉన్నాడు. అబద్ధములు ఆడవద్దని ప్రభు చెప్తూ ఉన్నాడు. వ్యభిచారం చేయవద్దని, దొంగలించవద్దని ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. పరుల సొమ్ముకై ఆశించవద్దని ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. దేని మీద ఆసక్తి అంటే ప్రభు చెప్పు మాటల మీద ఆసక్తి కలిగి జీవించాలి. ప్రభు మాటలు వినేటువంటి స్థలమైనటువంటి దేవాలయం మీద మనము ఆసక్తి కలిగి మనము బ్రతకాలి. ఆదివారం రాగానే మనము దేని మీద ఆసక్తి చూపెడుతూ ఉన్నాము, దేవుని స్థానంలో దేనికి మనం విలువ ఇస్తూ ఉన్నాము. దేవుని మించినది ఏదైనా ఈ లోకంలో ఉన్నదా? దేవుని కృపను మించినది ఏదైనా ఈ లోకంలో ఉన్నదా? దేవుని యొక్క దీవెని మించినది ఈ లోకంలో ఏదైనా ఉన్నదా? కాబట్టి దేవుని యొక్క ఆలయంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నామా? ఒకవేళ దేవాలయంలోకి వెళ్ళినప్పటికీ కూడా మనకి ఆసక్తి దేని మీద ఉన్నది? దేవునితో మనము లీనమై, ప్రార్థనలో లీనమై, ఆయన మాటను, ఆయన స్వరాన్ని ఆలకించే బిడలుగా ఉన్నామా? అంతరంగిక శుద్ధిని పొందడానికై మనం వెళుతూ ఉన్నామా? లేక మన ఆసక్తి ఇంకా దేని మీదైనా ఉన్నదా? అనగా కొన్ని విషయాల కోసం దేవుణ్ణి అడగటానికి, మన బాగు నిమిత్తమే, కేవలము నా బాగు నిమిత్తమే అన్నట్లుగా మనం వెళుతూ ఉన్నామా? ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి విధంగా దేవుణ్ణి నువ్వు వాడుకోవడానికి వెళుతూ ఉన్నావు. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలని, ఆయన మాటను నువ్వు ఆలకించాలని, ఆయన బాటలో నువ్వు నడవాలని వెళుతూ ఉన్నావా? లేక నీకు ఏదో సంపాదన దేవుడు దయచేయాలని దానికోసం నువ్వు వెళుతూ ఉన్నావా? దేవుడు నిన్ను పూర్తిగా మార్చాలని అనుకుంటున్నావా? కాబట్టి ఆసక్తి దేని మీద ఉంది? దేవాలయం మీద ఉన్నటువంటి ఆసక్తి నన్ను దహించుచున్నది అని 69వ కీర్తన 9వ వచనంలో చెప్పబడినట్లు ప్రభు కూడా ఈనాటి యోహాను సువార్త 2వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలోనికి ఆయన వెళుతూ ఉన్నప్పుడు, బేరగాండ్రను చూస్తూ ఉన్నప్పుడు, వ్యాపారవేత్తలను చూస్తూ ఉన్నప్పుడు, పావురాలు నమ్ముకునే వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూడలేకపోతూ ఉన్నాడు, వారవలేకపోతూ ఉన్నాడు. దానికి ప్రభుకి ఇష్టమైనది కాదు. ఎందుకంటే తండ్రి ఆలయము వ్యాపార స్థలముగా మార్చబడటం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి అటువంటి గొప్ప ఆసక్తి మనకున్నదా? దేవాలయం అంటే మనకు కోరిక ఉన్నదా? దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత మన పద్ధతులు, మన తలంపులు ఏ విధముగా ఉన్నాయి? ఈ రోజున మనం ప్రశ్నించుకుందాం, నా ఆసక్తి
నేను ఈ లోకంలో ఏదో సాధించాలని కేవలం దానిలోనూ ఉండిపోతూ దాన్ని సంపాదించుకోవడానికి అనేక తప్పులు చేస్తూ ఉన్నానా, లేక దేవుడిచ్చేటువంటి జ్ఞానముతో దేవుని యొక్క దీవెనతో ఈ లోకములో ఒక మంచి వ్యక్తిగా నేను బ్రతుకుతూ ఉన్నానా, సమాజములో ఇతరులకు నేను మార్గదర్శకంగా నేను బ్రతుకుతూ ఉన్నానా, మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఇంకా రెండవదిగా మనం ఎటువంటి ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నాము. మన ఆసక్తి దేవుడై ఉండాలి, మన కోరిక దేవాలయం మీద ఉండాలి. దేవుని యొక్క నామాన్ని పవిత్రపరుస్తూ ఆయన 10 ఆజ్ఞలను మనం పాటించే వారమై ప్రభు యొక్క దీవెన అనేక తరముల వరకు మనము ఇవ్వగలిగినటువంటి వారమై ఉండాలి. వారి కోసం ఈ నిధిని, ఆస్తిని, సంపాదనను మనము తయారు చేసి పెట్టేవారమై ఉండాలి. అంతేకాని నేను అనుకున్నదే రక్షణ, నేను చేసేదే గొప్ప పని, నా ఆలోచనే గొప్ప అనే దానికంటే సముచితమైనటువంటి దేవుని యొక్క వాక్కును, సరళమైనటువంటి దేవుని యొక్క వాక్కును, రెండంచులు ఖడ్గం కలిగినటువంటి దేవుని యొక్క వాక్కును మన జీవితంలో, మన హృదయంలో మనం అంటి పెట్టుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. 2వ పట్టణంలో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయము వచనములు 23-24లో చెప్తూ ఉంటారు. యూదులకు ఆటంకముగాను అన్యులకు అవివేకంగా తోచినటువంటి ఆ సిలువ బలిలో వేలాడినటువంటి యేసు ప్రభు యొక్క దివ్య శక్తిని మనము గ్రహించాలి. ఎందుకంటే అతనికి అవివేకముగా ఉన్నది, దేవుడికి అవివేకముగా ఉన్నది మనిషి యొక్క వివేకాన్ని మించి ఉంటుంది. మన యొక్క బలం ఎంతున్నప్పటికీ కూడా ఆయన బలహీనతే శక్తివంతంగా ఉంటూ ఉంది. ఏమిటి ప్రభు యొక్క బలహీనత అంటే మనలో మార్చాలనేది ఆయన యొక్క బలం, బలహీనత. ఆయన బలం ఏమిటి అంటే మనల్ని రక్షించాలి కాబట్టి దానికోసం తన మహిమను ప్రదర్శిస్తాడు, తన మాటని ఇస్తాడు, తన శక్తివంతమైనటువంటి దేవదూతల కాపుదలను మనకు దయచేస్తూ ఉంటాడు. తన బలహీనత మరలా తిరిగి ఆయన సన్నిధికి వెళ్ళి ప్రభువా నన్ను మన్నించు, నేను నీ సన్నిధికి వచ్చాను అంటే ఆయన తిరిగి మనల్ని దీవిస్తూ రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, బిడ్డలందరూ కూడా ఈ లోకానికి సంబంధించిన వారుగా కాకుండా, దాస్యానికి సంబంధించినటువంటి వారుగా కాకుండా, దాస్య నిలయమైనటువంటి ఈ లోకాన్ని విడిచి మోక్షం అనేటువంటి పరలోక భాగ్యాన్ని పొందడానికి కావలసినటువంటి శక్తిని పొందాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మేము దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. కల్వరి యాగము స్మరించగా, దివ్యకారుణ్యము స్వీకరించగా, సిలువ